Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. లైవ్ రిచ్ అంటే విలాసవంతంగా జీవించటం కాదు, ప్రశాంతంగా జీవించటం. ఈ విశ్లేషణ కేవలం మీ అవగాహన కోసమే. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు దయచేసి ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ను సంప్రదించండి. ఈ మాట అక్షరాల నిజం. ఫైనాన్స్ ప్రపంచంలో వాడే భాష మనల్ని భయపెట్టడానికే, మనకు ఏమీ తెలియదేమో అనిపించేలా చేయడానికే డిజైన్ చేయబడింది. కాని నిజం చెప్పాలంటే అది కూడా ఒక భాషే, మనం చాలా సులభంగా నేర్చుకోగల భాష. మనలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. బ్యాంకుకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఫినాన్స్ యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ మనకు అర్థం కాని పదాలు వరుసగా కనిపిస్తాయి. అవి మనల్ని కంగారు పెడతాయి, మనకేమీ తెలియదన్న భావన కలిగిస్తాయి. ఉదాహరణకి మన ముందు ఇలాంటి ఒక వాక్యం కనిపిస్తుంది. ఒక కొత్త పదం, ఒక నంబర్. సరే, ఇక్కడి వరకు పర్వాలేదనుకుంటాం. కాని వెంటనే దానికి ఇంకొక పదాన్ని జోడిస్తారు. ఇప్పుడు రెండు కొత్త పదాలు, మొదట CAGR, ఇప్పుడు XIR. ఇక్కడే మనలో చాలామందికి అసలైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఫైనల్గా మూడో పదాన్ని కూడా యాడ్ చేస్తారు. CAGR, XIR, LTCG. ఇలాంటి 3-4 పదాలు ఒకేసారి వినగానే మన బుర్ర బ్లాంక్ అయిపోతుంది. వాళ్ళేదో మనకంటే తెలివైన వాళ్లని. మనం సైలెంట్గా వాళ్లు చెప్పిన డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేసి బయటకు వచ్చేయాలనిపిస్తుంది. కాని ఈరోజు మనం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేద్దాం. వాళ్ళు మనకంటే తెలివైన వాళ్లు కాదు, కేవలం వేరే భాష మాట్లాడుతున్నారు అంతే. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఆ భాష మీక్కూడా వస్తుంది. నిఫ్టీ నుండి XIRR వరకు 30కి పైగా పదాల అర్థం మీకు తెలుస్తుంది. ఇకపై ఎవ్వరు మనల్ని కన్ఫ్యూజ్ చేయలేరు. సరే, మన ప్రయాణాన్ని 6 సింపుల్ స్టెప్స్గా విభజించుకుందాం. ముందుగా ఈ భాష అడ్డంకిని దాటి మార్కెట్ డాష్బోర్డ్ అంటే మార్కెట్ని ఎలా చూడాలో తెలుసుకుందాం. ఆ తర్వాత లాభనష్టాలను ఎలా లెక్కించాలో, మన ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉందో చూద్దాం. ఇక చివర్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల గురించి మాట్లాడి మీకోసం ఒక సూపర్ సింపుల్ చీట్ షీట్ కూడా ఇస్తాను. సరే, మొదలు పెడదాం. ముందుగా మన మార్కెట్ డాష్బోర్డ్ మరియు అందులోని సాధనాల గురించి తెలుసుకుందాం. అంటే అసలు మార్కెట్ అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అందులో ఎలా పాల్గొనాలి అనే ప్రాథమిక విషయాలు. ఓకే, వీటిని మార్కెట్కి థర్మోమీటర్లు అనుకోవచ్చు. నిఫ్టీ సెన్సెక్స్ పెరిగాయంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు, తగ్గితే బాగోలేనట్టు. AUM అంటే ఒక ఫండ్ మేనేజర్ దగ్గర ఎంత డబ్బుందో చెప్పేది. ఫండ్ ఎంత పెద్దదైతే అంత నమ్మకమున్నట్టు లెక్క. ఇక RIE అంటే మనం లక్షలు పెట్టి ఇల్లు కొనకుండానే చిన్న మొత్తాలతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ లాగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రెండు చూడ్డానికి ఒకేలా ఉంటాయి, కాని మధ్యలో ఒక చిన్న తేడా ఉంది. అదే చాలా ముఖ్యం. ఇండెక్స్ ఫండ్ ధర రోజుకి ఒక్కసారే మాత్రమే మారుతుంది, మార్కెట్ మూసేశాక. కాని ETF అలా కాదు. దాన్ని ఒక షేర్లాగా మార్కెట్ టైంలో ఎప్పుడైనా కొనొచ్చు, అమ్మొచ్చు. ఇవి మనం డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి వాడే కొన్ని పద్ధతులు. SIP ప్రతి నెలా పొదుపు చేసే ఒక మంచి అలవాటు. SWP రిటైర్మెంట్ తర్వాత నెలనెలా పెన్షన్లాగా డబ్బు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ELSS ఇది ట్యాక్స్ సేవింగ్ కోసం ఒక బెస్ట్ ఆప్షన్. అయితే ULIP దగ్గరకొస్తే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ రెండింటినీ కలిపేస్తాయి. వాటి ఛార్జీలు చాలా ఎక్కువగా ఉండి మన రాబడిని తినేస్తాయి. సరే, ఇన్వెస్ట్ చేయడం ఎలాగో తెలిసింది. కాని మన డబ్బు పెరిగిందా లేదా, అసలు లాభం వచ్చిందా, వస్తే ఎంతొచ్చింది, ఆ ప్రయాణం సాఫీగా సాగిందా లేక చాలా ఒడిదుడుకులున్నాయా, ఇది తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ ఇది చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. CAGR అంటే మీ డబ్బు సగటున ప్రతి సంవత్సరం ఎంత పెరిగిందో చూపిస్తుంది. ఇది మీరు ఒకేసారి ₹1,00,000 పెట్టినప్పుడు పనిచేస్తుంది. కానీ మనం ప్రతి నెలా SIP ద్వారా ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు CAGR కరెక్ట్ కాదు. మనం XIR మాత్రమే చూడాలి. ఎందుకంటే అది మనం ప్రతి నెలా ప్రతి తేదీన పెట్టిన డబ్బుని లెక్కలోకి తీసుకుని మనకు అసలైన నిజమైన రిటర్న్ చూపిస్తుంది. ఈ ఉదాహరణ చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. 20% రాబడి వినడానికి అద్భుతంగా ఉంది కదా. కాని ఆ రాబడి 5 ఏళ్లలో వస్తే దాని అర్థం మీ డబ్బు సంవత్సరానికి కేవలం 3.7% మాత్రమే పెరిగింది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా తక్కువ. అందుకే ఎప్పుడైనా నంబర్ చూడగానే ఎగ్జైట్ అవ్వద్దు. ఆ నంబర్ రావడానికి ఎంత టైం పట్టిందో తప్పకుండా అడగండి. సరే, ఈ స్లైడ్ చాలా ముఖ్యం. 1 బీటా అంటే మన ఇన్వెస్ట్మెంట్ ప్రయాణాల్లో ఎన్ని కుదుపులుంటాయో చెప్పే స్కోర్. 1 కంటే ఎక్కువ ఉంటే
ఎక్కువ రిస్క్ ఉన్నట్టు. ఇక షార్ప్ రేషియో అంటే ఫండ్ మేనేజర్ తీసుకున్న రిస్క్కి తగిన రాబడి తెచ్చాడా లేదా అని చెబుతుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే మేనేజర్ అంత స్కిల్ ఉన్నట్టు. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది TER అంటే ఫండ్ వాళ్ళు మన దగ్గర వసూలు చేసే ఫీజు. ఇది 1% లేదా 2% చాలా చిన్నగా అనిపిస్తుంది, కాని పాతికేళ్లతో చూస్తే ఇది మన లాభంలో లక్షల రూపాయలను తినేస్తుంది. అందుకే TER ఎప్పుడూ తక్కువగా ఉన్న ఫండ్స్ ఎంచుకోవాలి. ఇప్పటిదాకా మనం మార్కెట్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫోకస్ మన మీదకు మారుద్దాం. మన వ్యక్తిగత ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉంది? మనం లోన్ కోసం బ్యాంక్కి వెళ్ళినప్పుడు వాళ్లు మనల్ని ఎలా అంచనా వేస్తారో చెప్పేది ఈ సూచికలే. ఈ 3 బంగారు నియమాలను ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. 1. DTI మీ నెలవారీ ఈఎంఐలన్నీ కలిపి మీ జీతంలో 40% కంటే తక్కువగా ఉండాలి. 2. CCR మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30% కంటే ఎక్కువ వాడకండి, అప్పుడే మీ క్రెడిట్ స్కోర్ ఆరోగ్యంగా ఉంటుంది. 3. SWR రిటైర్ అయిన తర్వాత మీ మొత్తం సంపద నుండి సంవత్సరానికి 4% కన్నా ఎక్కువ డబ్బు విత్డ్రా చేయకూడదు. ఇవి మనం రోజూ వినే పదాలే. ఈఎంఐ అంటే మన నెలసరి భారం. కార్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఐడీవీని తప్పకుండా చెక్ చేయండి. చాలామంది ప్రీమియం తగ్గించుకోవాలని ఐడీవీ తగ్గించేస్తారు, కానీ అది పెద్ద తప్పు. ఎందుకంటే నష్టం జరిగినప్పుడు తక్కువ డబ్బు చేతికొస్తుంది. ఇక జీఎంఐ, ఎన్ఎంఐ మధ్య తేడా మనకు చేతికి ఎంత జీతం వస్తుందో మన బడ్జెట్ ఏంటో స్పష్టంగా చూపిస్తుంది. ఇక చివరి భాగం. మనం కష్టపడి సంపాదించాం, కానీ అందులో ప్రభుత్వానికి కూడా వాటా ఇవ్వాలి కదా, అదే ట్యాక్స్. మన ఇన్వెస్ట్మెంట్ లాభాలపై పన్నులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్. మీరు ఒక స్టాక్ లేదా ఈక్విటీ ఫండ్ని కొని సంవత్సరంలోపే అమ్మేస్తే వచ్చే లాభంపై STCG ట్యాక్స్ పడుతుంది. ఇది కొంచెం ఎక్కువ. అదే సంవత్సరం దాటిన తర్వాత అమ్మితే వచ్చే లాభంపై LTCG ట్యాక్స్ పడుతుంది. ఇది తక్కువ. అందుకే మంచి ఇన్వెస్టర్లు ఎప్పుడూ దీర్ఘకాలం ఆలోచిస్తారు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. అందుకే మీకోసం ఒక చాలా సింపుల్, పవర్ఫుల్ చీట్ షీట్ తయారు చేశాను. ఇప్పుడు దయచేసి మీ ఫోన్ తీసి ఈ స్లైడ్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నేనొక 4 సెకండ్లు ఆగుతాను. ఇది మీ పర్సనల్ ఫినాన్స్ డిక్షనరీ లాంటిది. ఏ సందర్భంలో ఏ పదాన్ని గుర్తు తెచ్చుకోవాలో ఇది మీకు స్పష్టంగా చెబుతుంది. ఇది మీ ఫోన్లో ఉంటే ఇక ఏ ఆర్థిక సంభాషణలోనైనా మీరు చాలా కాన్ఫిడెంట్గా పాల్గొనగలరు. ఈరోజు మనం నేర్చుకున్నదంతా గుర్తులేకపోయినా పర్వాలేదు. ఈ 4 విషయాలు మాత్రం మర్చిపోకండి. 1. మీ SIP రిటర్న్స్ కోసం ఎప్పుడూ XIRR అడగండి. 2. ఎక్కువ బీటా ఉన్న ఫండ్స్తో జాగ్రత్తగా ఉండండి. 3. ఫండ్ ఫీజులు అంటే TER ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. 4. మీ అప్పులు ఎప్పుడు అదుపులో ఉంచుకోండి. కాబట్టి ఇప్పుడు మీకు ఫైనాన్స్ అనే భాష వచ్చేసింది. దాని పదజాలం మీద మీకు పట్టు దొరికింది. ఈ కొత్త జ్ఞానంతో మీ ఆర్థిక భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మరి చెప్పండి, ఈ కొత్త శక్తితో మీరు మొదట ఏ ఆర్థిక సంభాషణను స్వంతం చేసుకోబోతున్నారు? మీ బ్యాంకర్తోనా, అడ్వైజర్తోనా, లేక మీ ఇంట్లో వాళ్లతోనా? ఆలోచించండి.